సజీవులే కదా నేను స్తుతించుదును. ఈ దినమున నేను సజీవుడై నేను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, నమ్మదగిన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా పనులు తండ్రి, ఉదయకాలం మీరు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ పరిశుద్ధ దినాన తండ్రి, సంఘముగా మేమందరము మీ పాద సన్నిధికి చేరి మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని హృదయమారా ఆరాధించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరిచి తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మా పాలకలన్నీ కూడా మీ వశంలో ఉన్నాయి. మీ చిత్తం చొప్పున మమ్మల్ని ఇంకా సజీవులుగా భూమి మీద ఉంచి సజీవులుగానే మేము ఈ భూమి మీద మిమ్మల్ని స్తుతించి కనపరచలాగిన మరొక తరుణాన్ని మీరు మాకు ప్రేమతో అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకంటే కన్నైనటువంటి వారు, ఎంతో గొప్పవారు సైతం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటికీ అబాధులము, అయోగ్యులము, ఏమాత్రం వెనుకలేనటువంటి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక దినకాలం ఆయుష్కాలాన్ని మీరు పొడిగిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రములు. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో తండ్రి నాయన మీరు అనేక సందర్భాల్లో రుజువుపరుచుకుంటున్న మీ ప్రేమ, కృప, కనికరాలను బట్టి సంఘముగా తండ్రి నాయన నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించి కనపరుస్తూ ఉంటున్నాం. తండ్రి నాయన చదవనటువంటి లేఖన భాగాల్ని మా ఆత్మీయ మేలు నిమిత్తమై మీరే విరిచి పనిచేస్తారండి. తండ్రి నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకు అందరికీ దయచేస్తారండి. మీరే మీకు మెల్లనటువంటి స్వరంతో నాతో మాట్లాడుతారండి. తెరవబడినటువంటి ఆకాశాన్ని మీరు మాకు దయచేస్తారండి. నిలబడబోతున్న నన్ను కూడా మీ తెలివితేటలు మరుగుపరచండి. కేవలం మీ మాటలు నా నోట ఉంచి మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాల్లో అప్పచెప్పుకుంటూ ప్రభురక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాగున్నారా అందరూ? చాలా రోజులైంది మీ దగ్గరికి వచ్చి. మామూలుగా బాగా ఏజీలకు అలవాటు పడిన తర్వాత ఇలాంటి ప్రదేశాలకు వచ్చి వాక్యం చెప్పి అలా వెళ్ళిపోవడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని కదా. సరే, వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో భక్తుడి యొక్క ఆరాధన భావం, లేకపోతే భక్తుడు ఏ విధంగా తాను సిద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో దేవుడిని ఏ విధంగా స్తుతిస్తూ వస్తున్నాడో చాలా స్పష్టంగా మన కొరకై రాయించబడ్డది. 19వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. చాలండి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. దేవుడు నిజంగా మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్న రీతిగా మనకంటే గొప్పవారు, మనకంటే ఎంతో యోగ్యులు, మనకంటే బాగా చదువుకున్నవారు, వివేకవంతులు, ఐశ్వర్యవంతులు, ఇలాగ లెక్క చూస్తూ పోతే మనకంటే ఎన్నో యోగ్యతలు కలిగిన వారు అనేక మంది భూమి మీద ఉన్నారు. వారందరికంటే దేవుడు నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించిన కారణాన్ని బట్టి మనం ఈ రోజు ఆయన సన్నిధిలో ఈ విధంగా వచ్చినాం. భూమి మీద ఆయన స్తుతించాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడికి చేరవచ్చినాం. నిజంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి, ఎంతో గొప్పదైనటువంటి స్థితి. భూమి మీద సజీవులుగా ఆయన ఆరాధించడం, ఆయన నామం పెట్టుకున్నటువంటి ప్రజలుగా ఆయన ఘనపరచడం, నిజంగా అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి. ఈ విషయాన్ని మనం ఎదిగితే నిజంగా ఆయన మందిరంలోకి మనం ఆలస్యంగా రాలేం. త్వరపడి వచ్చేస్తాం. దేవుడు మన ఆయుష్కాలాన్ని మరొక దినం పొడిగించినాడు. లోకంలో ఎందరికో లేనటువంటి భాగ్యం మనకి ఇచ్చినాడు. నేను త్వరగా వెళ్ళి నా దేవుడిని స్తుతిస్తాను, నా దేవుడిని కనపరుస్తాను. ఈ విధంగా ఆరాధించి స్తుతించి కనపరిచినటువంటి వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటారు. అనేక సార్లు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరలా నేను చెబుతున్నాను, ఆరాధనకు వచ్చినటువంటి నీవు నేను మొదట చేయవలసింది స్తుతి. స్తుతి లేనిదే ఆరాధన చేయడానికి లేదు. ఆరాధన అనేది భావం. స్తుతి అనేది దేవుడు మన పక్షాన చేసిన ఆ మేలు కంటే ముందుగా దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనపరచుతాం. అందుకోసం అనేక మంది భక్తులు మొట్టమొదటిగా స్తుతిస్తూ వచ్చినారు. కాబట్టి చేయవలసినటువంటి నీవు నేను కూడా మొట్టమొదటిగా ఆయన స్తుతించబద్ధులమై ఉంటున్నాను. ఏమని స్తుతించాలి? ఉదయకాలం నూతనంగా కొత్తగా ఏమని స్తుతించాలి? దేవుణ్ణి
కొన్ని లక్షణాలు దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా ఆరాధన వాక్యం చాలా తక్కువగా చెప్పుకొని ఎక్కువ సమయం ఆరాధన కేటాయిస్తే మంచిది. అనేకులు ఆరాధన చేయవచ్చు, అప్పుడు దేవుని నామానికి మహిమ తీసుకొని రావచ్చు. మొట్టమొదటిగా దేవుని ఏమని స్తుతించాలి? అనంత జ్ఞాని అయినటువంటి సొలొమోను సైతం ఈ విధంగా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. రాజు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశము సైతము నిన్ను పట్టజాలవు. మొట్టమొదటిగా ఎవరైనా మన దేవుడు అంటే, మన దేవుడు ఆకాశ మహాకాశము సైతం పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు. తర్వాత ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మచేవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపత్యునకు యెహోవా అని ఆయనకు పేరు. ఎవరయ్యా మన దేవుడు అంటే, ఆయన ఆకాశ మహాకాశం సైతం పట్టజాలటువంటి గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, భూమి యొక్క ఉన్నతమైనటువంటి స్థలంలో సంచరించేటటువంటి సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. అంత గొప్ప దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఆయన సింహాసనం సాగిలపడి, ప్రభువా మీరెంత గొప్ప దేవుడు, భూమి యొక్క ఉన్నత స్థలంలో మీరు సంచరించేటటువంటి దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా, ఆకాశ మహాకాశం మిమ్మల్ని పట్టజాలవు కదా. అంత మాత్రమే కాదు, దానియేలు భక్తుడు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి ప్రారంభం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను కనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను. ఏమని స్తుతించినాడంట? ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేయచ్చు నియమించువాడు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుస్తాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు సంపూర్ణంగా తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన. ఎంత గొప్పగా దానియేలు దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. దేవా, జ్ఞానబలాలకు కారణం మీరే, వెలుగు యొక్క నివాస స్థలము మీరే, మర్మాలను బయలుపరిచే దేవుడు మీరే అని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలోనికి చేరవచ్చినటువంటి నీవు నేను కూడా ఈ విధంగా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. మొట్టమొదటిగా ఏమని స్తుతించాలి? ఆయన ఆకాశ మహాకాశంలో సైతం పట్టజాలన్నటువంటి దేవుడు, భూమి యొక్క ఉన్నత స్థలములలో సంచరించేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, జ్ఞాన బలములు ఆయన వల్ల కలుగుతూ ఉంటున్నాయి. వెలుగు యొక్క నివాస స్థలము ఆయనే అని మనం ఆయన స్తుతించబద్దులమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, యోబేలు గ్రంథం, ఎవరయ్యా మన దేవుడు అంటే కొన్ని మాటలు తొందరగా చూసుకునే ముందుకు వెళ్దాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అది కలిసి చదువుతున్నామా? 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా ఎవరంట? కరుణా వాత్సల్యములు గల దేవుడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉన్నాడు. ఎవరంట మన దేవుడు? ఆయన కరుణావాత్సల్యములు గల దేవుడు. కరుణ చూపేటటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనుకైనటువంటి దేవుడు. ఆయనకు వాత్సల్యత ఎలా ఉంటుందంటే దినదినము నూతనంగా పుట్టేటటువంటి వాత్సల్యత అది. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏ విధంగా స్తుతించబద్దులమై ఉంటున్నాం? కరుణా వాత్సల్యత గల దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన శాంతమూర్తి.
ఎలాంటిదయ్యా అంటే ఆయన శాంతము. దానియేలు రాస్తూ ఉన్నాడు 103వ కీర్తనలో, మనందరికీ బాగా పరిచయం. 103వ దావీదు కీర్తన 103వ దావీదు కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుకున్నా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. అంటే ఏ లోపము, ఏ కొంచెం కూడా లోటు లేదంట ఆయన కృపా సమృద్ధిలో. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలవాడు. అంత మాత్రమే కాదు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇలాంటి వాడు మన దేవుడు. ఆయన స్తుతించడానికి వచ్చినటువంటి నీవు నేను ఆయనకున్నటువంటి ఈ కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సింహాసనం నుంచి సాగిలపడి అనుభవపూర్వకంగా ఈ విధంగా స్తుతించబడుతున్నా. సొలొమోను ఆ విధంగా స్తుతించినాడు. సొలొమోను తాను నాకు కొద్దిపాటి జ్ఞాన వివేచన లేవు దేవా అనేది చెప్పి ప్రార్థన చేసినప్పుడు సకలమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఎందరికోలేనటువంటి ఘనతను సొలొమోనుకి ఇచ్చినప్పుడు అనుభవపూర్వకంగా సొలొమోను చేసినటువంటి స్తుతి మనం ఇలా చూస్తూ వచ్చినాం. తండ్రి ఆకాశ మహాకాశం మనం పట్టజాలం కదా. దానియేలు కూడా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తా వచ్చినాడు. మర్మాలను బయలుపరచాల్సిన అవసరత ఏర్పడింది. అప్పుడు దేవుడు తనకు బయలుపరిచినటువంటి మర్మాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ అనుభవపూర్వకంగా స్థుతిస్తా ఉన్నాడు. తండ్రి జ్ఞాన బలాలు మీ దగ్గరనే ఉన్నాయి, వెలుగు యొక్క నివాస స్థలం మీరే అని స్థుతిస్తా ఉంటున్నారు. ఈ రోజు నీ నా అనుభవం ఏంటి? నిజంగా దేవుని యొక్క దీర్ఘశాంతం మన జీవితంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క కృపా సమృద్ధిని మన జీవితంలో మనం అనుభవించినట్లయితే, దేవుని యొక్క కరుణా వాత్సల్యతను మన జీవితంలో మనం అనుభవించినట్లయితే మనం మౌనంగా ఏ విధంగా ఉండగలము? ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి నిజమే తండ్రి నువ్వు ఎంత కరుణా వాత్సల్యతలు దేవుడు, దినదినము నీ వాత్సల్యత నూతనంగా నా ఆయనలో నువ్వు పుట్టింపజేస్తూ ఉన్నావు. నేను ఎన్నోసార్లు తండ్రి నేను ఆయుసం వచ్చినప్పటికీ నా ఆయనలో నువ్వు దీర్ఘశాంతం కనబరుస్తూ ఉంటున్నావు. ఆహా నాయుడు నీ కృప ఎంత ఉన్నతమైంది. మీరు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుళ్ళని ఆయన ఎదుట సాగిలపడి ఆయన మనం ఆరాధించి స్తుతించబద్దులమైంటున్నాం. అంత మాత్రమే కాదు, ఎన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడు నీ గురించి నా గురించి ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలిస్తే మనం ఆరాధన చేయకుండా ఏ విధంగా ఉండగలం? ఇంతవరకైతే స్తుతి, ఇవన్నీ ఆయన లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతిస్తాము, మంచిది. అయితే ఇంత గొప్ప దేవుడు నీ నా జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాల్లో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ మన కోసం ఆయన ఆలోచించినాడు. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో దేవాది దేవుడు సైనికులకు అధిపతి యెహోవా అని పేరు కలిగినటువంటి ఆ దేవుడు నీ నా విషయంలో ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు 4-6 వచనాల్లో ఉన్నాయి. నేను చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడుతుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ విషయంలో ఎంత లోతైనటువంటి భావం ఉందండి. ఆయన ఏమో పరిశుద్ధుడు, నెలవేళలా కోటానుకోట్ల దూతల ఆరాధనలో పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతూ ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇంకా 89వ కీర్తనలో ఉంటుంది, నీతి సత్యముతో ఆయన సింహాసనానికి ఆధారములు. అంతటి గొప్ప దేవుడు మట్టితో చేయబడినటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎంత గొప్పదండి ఉద్దేశం! అది కూడా ఎప్పుడు కలిగి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడకముపే. అంటే దేవుని యొక్క ఆలోచనలలో జగత్తు గురించినటువంటి ప్రణాళిక రూపు రేఖలు రాకముపే నీ గురించి నా గురించి దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! ఉదాహరణకు కాలనీస్ ఉన్నాయి. దీనికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక హెడ్ ఉంటాడు. మనం ఏదో ఒక లాస్ట్ ఎంప్లాయీస్ అనుకున్నాం, చిన్న ఉద్యోగి అనుకున్నాం మనం. అయితే ఆ ఉన్నతమైనటువంటి అధికారికి మన పేరు తెలుస్తుంది అనుకోండి, మన గురించి ఆలోచన చేస్తున్నాడు అనుకోండి, మన భావం, మన హృదయం ఎలా ఉంటుంది?
అంత గొప్ప వ్యక్తి మన గురించి ఆలోచన చేస్తా ఉన్నాడే, మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడే, మన గురించి చింతిస్తున్నాడే అని మనం అనుకోమా? సాధారణంగా మనుష్య వ్యక్తిగానే ఈ రకంగా ఉంటే, సాక్షాత్తు దేవుడు కోటానుకోట్ల దూతల ఆరాధన ఉన్నప్పటికీ, సమస్తము అన్ని ఉన్నా కూడా దేవుడు వాటన్నిటిని పక్కన పెట్టి నీ గురించి నా గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. మరి ఆయన సింహాసనం గురించి సాగిలపడి, ప్రభువా నా గురించి ఇంత ఉద్దేశం కలుగుతున్నావా? జగత్తు పునాది వేయబడుకుంటే నన్ను ఏర్పాటు చేసుకున్న దేవానికి స్తోత్రములు. దీని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, అదే వచనంలో పైభాగంలో ఉంది. యేసు క్రీస్తు ద్వారా తనకు ఏ విధంగా స్వీకరించుకుంటారే? దాసులుగానా, దాసీలుగానా? కాదు. దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన కుమారులుగా మనం ఉండడానికి ఆయన కుమారులుగా మనం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్పదండి ఉద్దేశం! మనం దాసులుగా ఏర్పాటు చేసుకోలేదు, లేకపోతే పనివారిగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన కుమారులుగా అంటే ఏంటి? సాధారణంగా కుమారులుగా స్వీకరించడము అంటే, దత్తత తీసుకోవడం అంటే తనకున్నటువంటి సమస్తాన్ని వారికి ఇచ్చేసేయడమే, తనకున్నటువంటి సమస్తానికి వారిని హక్కుదారులుగా చేయడమే. యూదుల సాంప్రదాయం ప్రకారం కుమారుడును కుమార్తెను దత్తత తీసుకుంటే వారికి ఉన్నటువంటి ప్రతి దాని విషయమై ఆ దత్తత తీసుకోబడినటువంటి కుమారుడికి కుమార్తెకు సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉంటాయి. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు తనకున్నటువంటి సమస్తం విషయంలో మనం కూడా తనతో సమానంగా అధికారం పొందినట్లుగా మనం కుమారులుగానే స్వీకరించడానికి ఇష్టపడుతూ వచ్చినారు, కానీ దాసులుగాను దాసులుగాను స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఎంత గొప్పదంగా ఆయన ప్రణాళిక! అంత మాత్రమే కాదు, స్వీకరించుకున్నదే మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని జగత్ పునాది వేయబడుకుంటే ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఉదాహరణకు ఎవరైనా సరే బాగా పాపం లేకపోతే బాగా మురికిలో అలాగా దొరిలేసేసి వాళ్ళంతా మురికి చేసుకుని మన ఎదుటి వచ్చారనుకుందాం. సాధారణంగా మన ఇంట్లో పుట్టి మన పిల్లలైనప్పటికీ వాళ్ళంతా మురికి చేసుకుని చూస్తే వెంటనే ఏమంటాం? ముందు స్నానం చేసిరా, ముందు అంతా కడుక్కొని శుభ్రం చేసుకునిరా అని చెప్పి తర్వాత దగ్గర తీసుకుంటాం. పాపమనే మురికిలో, పాపమనే ముస్తులో మనమంతా ఒకప్పుడు పడి చెడి చచ్చినటువంటి స్థితిలో ఉండి, దేవునికి దూరంగా, దేవునికి అవిధేయులుగా, దేవునికి శత్రువులుగా ఉండి, ఎన్నోసార్లు మన ప్రవర్తన చేత ఆయన ఆయాసపరిచి దుఃఖపరిచి ఆయన బాధ పెట్టినప్పటికీ మనం ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూచాడు, మనల్గా స్వీకరించినాడు ఆ దేవుడు. ఎంత గొప్పదో ఆయన ప్రేమ! నిజమే తండ్రి, నేను పాపంలో ఉన్నప్పుడే నన్ను నువ్వు కనుగొన్నావు, నేను పాపంలో ఉన్నప్పుడే నన్ను ప్రేమించినావు. పాపం అనే మురికిలో నేను దొరలాడి భయంకరమైనటువంటి దుర్వాసన కొడుకు కప్పు కొట్టేటటువంటి స్థితిలో నేనున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దగ్గరగా పెంచుకుని నన్ను హత్తుకున్నావు, నా మెడపై నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నన్నుగా స్వీకరించినావు. లోక సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తగ్గిపోయినటువంటి ఆ కుమారుడు మరలా తాను బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మొదటి తండ్రి ఏమన్నాడు? రే, అంత మురికితో ఉన్నాడు, తీసుకుని వెళ్ళి తనను బాగా కడిగి శుభ్రం చేసుకుని రండి, పాదాలకు చెరుపు తొడగండి, ఉంగరం తొడగండి, ఆ తర్వాత నేను వచ్చి ముద్దు పెట్టుకుంటాను అన్నాడా? లేకపోతే ఇంకా మురికితోనే ఉన్నప్పుడు, ఇంకా దూరంగా ఉన్నప్పుడే అప్పుడే ముద్దు పెట్టుకున్నాడా? నా పట్ల దేవుడు చూపిన ప్రేమ కూడా అలాంటిది. మన పాపంలోనే ఉండి ఆ నిత్య నరకానికి పాత్రలు అవుతూ వచ్చినప్పుడు, దేవుడికి దూరంగా స్వచ్ఛమైనటువంటి శరీరాలను అనుసరిస్తే నడుస్తూ వచ్చినప్పుడు, అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించినాడు, అప్పుడే దేవుడు మనల్ని కనుగొన్నాడు. దూరంగా ఉన్నప్పుడే దగ్గరగా పెంచుకొని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన కుమారులుగా స్వీకరించినాడు. కాబట్టి ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్మృతించి ఆరాధించబదులు పెట్టున్నారు. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ. మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడం కోసం కుమారుడు చేసినటువంటి త్యాగం, కుమారుడు అర్పించుకున్నటువంటి రీతి, కుమారుడు మనకు మారుగా ఏ విధంగా బలియాగం కాల్చబడ్డాడో ఆ రీతిని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం ఆరాధన భావంతో నిండదా?
మనం ఏ విధంగా మౌనంగా ఉండగలం? కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడో చూద్దాం. ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. బాగా చెమటలు పడుతూ ఉన్నాయి, అయినప్పటికీ పర్వాలేదు, అందరం కలిసి చదువుకుందాం. 7, 8, 9 వచనాలు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నవి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తము కూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. 11వ వచనంలో చదువుకున్నాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకునేను. కుమారుడు ఎంతగా లోబడుతూ వచ్చినాడు. తన యొక్క దయా సంకల్పం ఏమంటే మట్టితో చేయబడినటువంటి నిన్నో నన్ను కూడా ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టాలనేది తండ్రి యొక్క సంకల్పం. మరి ఆ దృఢమైనటువంటి ఆ దయా సంకల్పంలోనికి నీవు నేను రావాలంటే ఒక శ్రేష్టమైనటువంటి బలియాగం అవసరం. మేకుల యొక్క కొడుల యొక్క రక్తం సరిపోలేదు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు సరిపోలేదు, రాజుల యొక్క ఆత్మలు సరిపోలేదు, న్యాయమూర్తుల యొక్క పరిపాలన సరిపోలేదు. ఇవేవి కూడా దూరమైపోతున్నటువంటి నిన్ను నన్ను సకల మానవాళిని కూడా దేవునితో మరలా తనగా సమకూర్చలేకపోయాయి. దేవుని యొక్క దయా సంకల్పంలో నిన్ను నన్ను చేర్చలేకపోయాయి. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చబడలేకపోయింది. కాబట్టి ఇంకేం ఆప్షన్ ఉంది? ఒకే ఒక ఆప్షన్, కుమారుడు లోబడాలి. కుమారుడు సంపూర్ణమైనటువంటి విధేయత చూపాలి. విధేయత చూపాడు. అన్నింటినీ వదులుకున్నాడు. తండ్రితో సమానంగా కూర్చునే భాగ్యాన్ని వదులుకున్నాడు. పరలోకపు దూతల ఆరాధన వదులుకున్నాడు. పరలోకపు సింహాసనాన్ని వదులుకున్నాడు. పరలోకపు ప్రభావాన్ని వదులుకున్నాడు. సమస్తాన్ని వదులుకుని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వ్యక్తులుగా దిగి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, నీవు నేను తిరగా మరలా దేవుని సంకల్పంలో చేర్చబడ్డానికి, నీవు నేను మరలా తిరగా దేవునితో సమాధానపరచబడ్డానికి, నీవు నేను దేవుని ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండ కారణాన్ని బట్టి ఆయన అన్యాయం తీర్పు పొందుతూ వచ్చినాడు. నీవు నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన శిల్పనాలపై పొందుతూ వచ్చినాడు. అన్యాయం తీర్పు పొంది వేలాడుతూ వచ్చినాడు. మారు మాట్లాడలేదు. వచ్చి కొద్దించి వారి నుంచి గొర్రెగా మౌనంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనంగా ఉంటూ వచ్చినాడు. కారణం తండ్రి యొక్క దయా సంకల్పం నెరవేర్చబడాలి. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడాలి. తండ్రి ఉచితంగా ఇచ్చినటువంటి కృపా మహిమ కీర్తి కలగాలి. కాబట్టి నేను మౌనంగా ఉండాలని సమస్తాన్ని ఓర్చుకుంటూ వచ్చినాడు. మన పాపాలు అందుకోసం అంటున్నాడు చూడండి. ఆయన రక్తం వల్ల మనకు విమోచన, విడుదల వేరు, విమోచన వేరు. విమోచన అనేది క్రయంతో కూడుకున్నది. కొంత క్రయం చెల్లిస్తేనే తప్ప విమోచన అనేది సంభవం కాదు. మరి దానికి యేసు ప్రభువు వారు చెల్లించినటువంటి క్రయం ఏంటి? తన సొంత తన ప్రాణాన్ని నీ కొరకే నా కొరకే అర్పించుకున్నాడు. తన రక్తం చివరి పట్టు వరకు నీ కొరకే నా కొరకే ఆయన కాలుస్తూ వచ్చినాడు. అంత ప్రయాస, అంత వేదన అనుభవిస్తున్నప్పటికీ, శిలువపై వేలాడుతూ వచ్చినప్పటికీ, మనుగడలో ఎంతగానో ఘోరమైనటువంటి శిలువ శ్రమ అనుభవిస్తూ వచ్చినప్పటికీ తండ్రి ఏమి చేయించున్నాడు ఎరగం కనుక వీరిని క్షమించుము అని పలికినటువంటి ఆయన మాటలు నిజంగా ఎంత గొప్ప ప్రేమను వెలువరుస్తూ ఉన్నాయి. మన కన్నుల శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు కనబడుతూ ఉంటే మన హృదయం మౌనంగా ఏ విధంగా ఉండగలదు? ప్రభువా, నాకు మారుగా అన్యాయపు తీర్పు ఉంది, నీవే శిలువపై వేలాడుతూ వచ్చినావా? ఎంతగా వేదన అనుభవిస్తూ నాకు మారుగా ఆ శిక్ష యావత్తు మీరు పొంది నా కొరకే మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి రక్తాన్ని కాలుస్తూ వచ్చినారు తండ్రి. మీరు కాల్చినటువంటి ఆ రక్తం ద్వారానే నాకు ఈరోజు విమోచన. అంత మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి రెండవ మేలు లేకపోతే రెండంతల ఆశీర్వాదం ఏమయ్యా అంటే, అనగా 7వ వచనంలో 2వ భాగంలో ఉంది, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎంత క్షమాపణ అంటే మనం ఇందాక చూస్తూ వచ్చినాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం.
నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుంచి విడిపించినావు. నీ వీపుకు వెనుకటను నా పాపములన్నీ నీవు పారవేశావు. ఎంత గొప్పదండి దేవుని యొక్క ఉద్దేశం, ఎంత గొప్పదండి దేవుని యొక్క ప్రణాళిక. మన అపరాధములన్నింటినీ కూడా క్షమించి వేసినాడు. ఇక ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకుని ఆయన తన వీపుకు వెనుకటకు వాటిని వేసుకున్నాడు. సాధారణంగా మనిషి రీతిగా ఆలోచన చేస్తే మనకి ఎవరైనా ఏదైనా చిన్నపాటి అపాయము లేకపోతే చిన్నపాటి అపకారము తలపెడితే అవి జీవితకాలం అంతా కూడా గుర్తు చేసుకుంటాం మనం. అయితే దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనం ఎంత ఘోరమైనటువంటి పాపమైనప్పటికీ, ఎంత ఘోరంగా ఆయన మనము అపహసించి ఆయనను ఆయాసపరిచి ఆయన దుఃఖపరిచినప్పటికీ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన ప్రేమ చేత సమస్తాన్ని కప్పివేస్తూ వచ్చినాడు. ఇక నిన్ను నన్ను చూస్తే దేవునికి ఇంకేమీ కనపడదు. ఎందుకు కారణం? నా పాపాలన్నీ కూడా ఆయన తన వీపుకు వెందతట్టు వేసుకున్నాడు, సముద్రపు గాధంలో పడవేసినాడు. రేపొద్దుట ఆయనతో మనం కనబడినప్పుడు నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మనం కనబడతాం. కారణం శిలువపై యేసు ప్రభువు వారు చేసినటువంటి బలియాగం. ఆ బలియాగమే లేకపోతే, ఆ కలువరి శ్రమనే లేకపోతే, ఆ ప్రయాసే లేకపోతే ఈరోజు నీవు నేను మన అపరాధుల నుంచి విడుదల లేకపోతే క్షమాపణ పొంది ఉండేవారిని కాదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా, భూమి మీద దేవుడు కరుణాలు ఇచ్చినప్పుడే, మన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించి ఇంకా సజీవులుగా ఉంచినప్పుడే నోరు తెరిచి హృదయమాన ఆయన సింహాసనం సాగబడుతుంది. తండ్రి, నీవు నా కొరకు చేసినటువంటి బలియాగండి అని ఆయన ఆరాధించబోతుంది. అంత మాత్రమే కాదు, ఇంకో 2-3 విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఇంకేమేమి చేశాడంటే, తండ్రి ఏమో మనల్ని జగత్తు పునాది వేయబడమంటే ఏర్పాటు చేసుకున్నాడు, కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఉన్న స్థితిలోనే స్వీకరించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు తండ్రి. కుమారుడేమో మన పాపం ఆయన రక్తంలో మనకు విమోచన దయచేశాడు, మన ప్రాణాలన్నింటినీ క్షమించినాడు. తర్వాత 9వ వచనం మధ్య భాగంలో ఉంటుంది, తన చిత్తంలో వచ్చిన మర్మమును మనకు తెలియజేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా కుమారుడు నీకు నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఒకవేళ ఇలాంటి ఏర్పాటే లేకపోతే దేవుడు మన పట్ల కలిగినటువంటి చిత్తాన్ని, మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాలను మానవులుగా మనం గ్రహించి ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే దేవుడు అనేక సార్లు ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. రాజులు ఉన్నప్పుడు, ప్రవక్తలు ఉన్నప్పుడు, లేకపోతే న్యాయపతులు ఉన్నప్పుడు అనేక సార్లు దేవుడు తన చిత్తాన్ని తన ప్రజలైనటువంటి వారికి బయలుపరచాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చినాడు. అయితే మానవుడు వినలేదు. కాబట్టి సాక్షాత్తు దేవుని కుమారుడే ఈ లోకంలోకి వచ్చి ఆ మర్యాదను గావించినాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా మనకు బయలుపరచబడతా వచ్చింది. నిజంగా ఆ గ్రహింపు కలిగినాం కాబట్టి ఈరోజు ఆయన ఆరాధించడానికి ఇష్టపడి ఆయన సన్నిధిలోకి వచ్చినారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా, మౌనంగా ఉండక ఆయన ఆరాధించబడుతున్నాం. 3వ వ్యక్తిని కూడా ఒకసారి మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే దేవుని వాక్యం మనల్ని సంధించిందో, ఎప్పుడైతే మన హృదయంలో దేవుని గురించిన విశ్వాసం కలిగి ఉన్నామో, వెనువెంటనే వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేతాన్ని నన్ను దేవుడు చూస్తూ వచ్చినాడు. పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా, పరిశుద్ధాత్మకు ఆలయంగా నీవు నేను చేయబడ్డావు. ఒంటరిగా ఆత్మ ఉంటే మరలా తిరగా నశించిపోతుందనేసి దేవునికి ఎదురు కాబట్టి ఆత్మను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆత్మకు తోడుగా పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంచుతూ వచ్చినాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎల్లవేళలా కాపు కాస్తూ విలోకం అనే అరణ్యంలో మనల్ని అన్నిత్యము తన నడవడికలో నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. నిజమే తండ్రి, ఒకప్పుడు లోకంలోని అనేకమైన విషయాలకు ఆలయంగా నేను ఉంటూ వచ్చినాను. ఎప్పుడైతే నన్ను పరిశుద్ధాత్మకు ఆలయంగా చేశావు, పరిశుద్ధాత్మకు నివాస స్థలంగా చేశావు, పరిశుద్ధమైనటువంటి ఆత్మచేత నన్ను ముద్రించినావు, నీకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు, 14వ వచనం అందరం కలిసి చెప్పుకున్నాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు ఎలా ఉన్నాడట? సంచకరు. అంటే మనకంటే ఒక పరలోకం దేవుడు స్వాస్థ్యంగా అనుగ్రహించినాడు, తన నిత్య రాజ్యాన్ని స్వాస్థ్యంగా అనుగ్రహించినాడు, తాను ఉండేటటువంటి స్థలాన్ని మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించినాడు, తన సింహాసనంపై మనకు చోటిచ్చినాడు. అయితే భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా
పరిశుద్ధాత్ముడు ఆ నిత్య నివాసానికి సంచకరువుగా, అంటే కొద్దిపాటి టోకన్ అమౌంట్ అన్నమాట. సంచకరువు అంటే చిన్నగా టోకన్ అమౌంట్. అంటే పరలోకంలో మనం నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించేటప్పుడు ఏదైతే ఆ ఆత్మీయమైనటువంటి సంతోషము, ఆనందము, నెమ్మదిని మనం పొందుకుంటామో అది భూమి మీద ఉన్నప్పుడే మనం కలిగి పొందుకోవడం వలన పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. ఎంత గొప్పదండి దేవుని ప్రణాళిక. అందుకోసమే నిజంగా రక్షణ ఆనందాన్ని అనుభవించే వారిలో ఏ కలవరం కనపడదు. ఇంట్లో ఎన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నా, శరీరం సహకరించకపోయినా, వీటన్నిటికీ పైగా వారి ఆత్మీయ స్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకో పరిశుద్ధాత్ముడు వారిని నివాసం చేస్తున్నాడు కాబట్టి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా హృదయమారా దేవుడిని స్తుతించి ఆరాధిస్తారు. ఎందుకు? నిత్యరాజ్యంలో నేను చేయబోయేది కూడా అదే. మనకంటే ఇంకా వేరే పని లేదు అక్కడ. ఎల్లవేళలో కూడా దేవుడిని స్తుతించి ఆరాధించడం. అయితే భూమి మీద ఉన్నప్పుడే మనం అది చేయడం కోసం దేవుడు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇస్తూ వచ్చినాడు. కాబట్టి నేను ఒకవేళ మౌనంగా ఉన్నట్లయితే అది దేవుణ్ణి ఆరాధించడం కాదు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు అంటే మనం హృదయమారా ఆయన ఆరాధిస్తాం అంతే. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ లేవు. నాకు నోరు పెరగడం లేదు, నాకు భయం వేస్తుంది, నాకు ఆరాధన చేయడం తెలియదు, ఇవన్నీ మనం చెప్పాం. చిన్నపిల్లాడు కదా, తండ్రిని డాడీ లేకపోతే మమ్మీ అని పిలిచేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి మాటలు వస్తాయి వాళ్ళ నోట్లో నుంచి చిన్నగా. బా, మా, నాన్న అనకంటే ముందు ఎన్ని వస్తాయి, ఆ తర్వాత నాన్న వస్తుంది. కాబట్టి మనం మౌనంగా ఉండలేము. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు నిజంగా మనలో రక్షణ కార్యం జరిగించి ఉంటే, మనం పరిశుద్ధాత్మకు ఆదాయంగా ఉన్నట్లయితే మనం మౌనంగా ఉండలేము. ఉదయమారా ఆయన సింహాసనం నుంచి సాగిలపడుతూ ఆయన్ని ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటూ దర్శిస్తాము. ఆయన మన పట్ల జరిగినటువంటి ప్రణాళికను బట్టి ఆయన ఆరాధిస్తాం. కుమారుడు మన విషయమే జరిగించినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తాం. పరిశుద్ధాత్ముడు మనకి ఏ విధంగా ఈ లోకంలో మనం నడిపిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నాడో వాటన్నింటిని బట్టి మనం ఆరాధిస్తాం. ఏక దేవుని మనం ఆరాధిస్తాం. ఈ విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకొని దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించుకున్నాం.